रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। हनुमान् अंजनासूनो वायुपुत्रो महाबलः रामेष्ठ फल्गुणसखः लिंगाक्षो अमित विक्रमः उदधिक्रमणश्चैव सीताशोक विनाशकः लक्ष्मण प्राणदाता च दशग्रीवस्य दर्पः। మన సంస్కృతి కూడా ఎందులో ఉందంటే సంస్కృతంలో ఉంది. సో మన మెయిన్ విశేషతలు రెండు, మన సంస్కృతి మన సంస్కృతం. కాబట్టి ఇదంతా కూడా మన సంస్కృతిలో పార్ట్. ఇది మన భజనలు కానీ మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు కానీ మనం కాపాడడానికి తండ్రి అయినటువంటి దశరథుడు సంకోచిస్తున్నాడు. ఎందుకంటే చిన్నపిల్లలని మనందరం కూడా సంఘశాఖకి పంపించాలంటే మా పిల్లలు ఇంకా చిన్న పిల్లవాళ్ళు అనేటువంటి ఒక డైలమాలో మనం ఉంటాం. అయితే మన పిల్లలు ఎలా తయారవ్వాలి అంటే జ్ఞానాన్ని సంపాదించాలి,
అదే విధంగా ఏదైనా విపత్కర పరిస్థితి కనుక వాళ్ళకి వస్తే వాళ్ళని రక్షించుకుంటూ తన తోటి వాళ్ళని కూడా రక్షించగలగాలి. ఈ శక్తి నిండాలి అంటే ఈ అన్నిటినీ కేవలం 1 గంట కార్యక్రమం ద్వారా శాఖ మనకి అందిస్తుంది. కాబట్టి అందరం కూడా పెద్దవాళ్ళు, ఎందుకంటే పెద్దవాళ్ళు వస్తేనే వాళ్ళని అనుసరించి పిల్లలు వస్తారు కాబట్టి పెద్దవాళ్ళని అక్కడికి వచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన పిల్లల్ని కూడా తీసుకువస్తే ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల వైకల్యాలకి సరైనటువంటి మందు అక్కడ లభిస్తుంది. ఎందుకంటే ఆ గంట సమయంలో వాళ్ళకి జ్ఞానాన్ని పెంచేటువంటి సుభాషితాలు చెప్పబడతాయి. వాళ్ళలో ఉన్నటువంటి లలిత కళను ప్రోత్సహించడానికి సంగీత, సాహిత్య వాటి అన్నీ జరుగుతాయి. అదేవిధంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆటలు, యోగా కూడా జరుగుతుంది. ఈ రకంగా సర్వతో ముఖాభివృద్ధి అంటాం. అంటే అన్ని వైపుల నుంచి మనం అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో అవి సంఘ శాఖలో లభించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వీలైతే కుటుంబాలతో ఈరోజు అక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. Thank you.